అందరికీ నమస్కారం. హర్ష మేకర్స్ వెల్కమ్. ఈరోజు డే 3లోని ధనియాల పొడి గురించి తెలుసుకుందామండి. ఇప్పుడైతే ధనియాల పొడి ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడైతే ధనియాలు మనం కొని తెచ్చుకొని వాటిని ఎండలో ఎండబెట్టి వేయించి పొడి చేసుకోవాలండి. అది మన తాజాగా ఉంటుంది కాబట్టి మనం వంటల్లో వేసేటప్పుడు మంచి సువాసన రుచిగా వస్తుంది. అలాగే మనము కూరల్లోని పప్పుల్లోని సాంబార్లోని పులుసుల్లోని మసాలా వేసే ఏ వంటలైనా సరే ఈ ధనియాల పొడి అనేది చాలా రుచిని ఇస్తుందండి. ఇలా నేనైతే ఇలాగ వంకాయ మసాలా కర్రీలోనైతే వేసాను, అంటే ప్రతి కూరలో నేను వేస్తాను అనమాట. ఈ ధనియాల పొడి మనం తాజాగా చేసుకుంటాం కాబట్టి మంచి రుచిని ఇస్తుంది. అలాగే దీన్ని ఏ గాలి కానీ తడి కానీ తగలకుండా మనం స్టోర్ చేసుకున్నట్లయితే 1 year అంతా బాగుంటుంది. ఇలాంటి మంచి చిట్కాల కోసం, ఉపయోగకరమైన కిచెన్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మమ్మల్ని అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.